వెల్కమ్ టు టీ10. నేను రేవతి. 2024 సెప్టెంబర్ 6వ తేదీన పూణేలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ అధిపతి మోహన్ భాగవత్ మాట్లాడుతూ మనం దేవుడుగా మారతామా లేదా అన్నది జనం నిర్ణయిస్తారు. దేవుడుగా మారామని మనం ప్రకటించుకోకూడదు. మౌనంగా ఉండటానికి బదులు కొంతమంది తాము మెరుపులా మెరవాలని కోరుకుంటారు. కానీ మెరుపుల తర్వాత అంతకు ముందు ఉన్న దానికంటే అంధకారం ఏర్పడుతుంది. అవసరమైనప్పుడు కార్యకర్తలు కొవ్వొత్తిలా కరగాలి, వెలుగునివ్వాలి అన్నారు. ఈ మాటలు నరేంద్ర మోడీ గాలి తీస్తూ అన్నవే తప్ప వేరు కాదు. ఒకనాడు మెరిసిన మోడీ మూడోసారి సంపూర్ణ మెజారిటీ తెచ్చుకోవడంలో విఫలం కావటాన్ని అధికారం అని వర్ణించినట్లుగా చెప్పవచ్చు. తన పేరుతో ఓట్లు దండుకో చూడడం, తాను పూర్తిగా బీజేపీ పక్షాన ఉన్నట్లు చిత్రించడం, వీధుల్లోకి లాగడం పట్ల రాముడికి ఆగ్రహం కలిగి ఉండవచ్చు. అందుకే అయోధ్యలో ఓడించినట్లే అనేక మంది నిజమైన భక్తులు భావిస్తున్నారు. చివరికి కాశీ విశ్వనాథుడికి కూడా మనోభావాలు దెబ్బతిన్నట్లు కనిపిస్తోంది. అందుకే మూడవసారి రికార్డు స్థాయిలో మెజారిటీ సాధించాలని చూసిన నరేంద్ర మోడీకి గతం కంటే ఓట్లు మెజారిటీని కూడా తగ్గించి పరువు తీసినట్లు భావిస్తున్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో వారణాసి నియోజకవర్గంలో 63.62% ఓట్లు రాగా సమాజ్వాదీ పార్టీ అభ్యర్థిపై 4,79,505 మెజారిటీ తెచ్చుకున్నారు. 2024 ఎన్నికల్లో 54.24% ఓట్లు తెచ్చుకోగా కాంగ్రెస్ అభ్యర్థి మీద కేవలం 1,52,513 మెజారిటీ మాత్రమే తెచ్చుకున్నారు. తాను దైవాంశ సంభూతుడనని లోక్సభ ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ ప్రకటించుకున్న దానికి పెద్ద ఎత్తున మీడియాలో ప్రచారం వచ్చింది. ఆ విషయం మోహన్ భగవత్ కు అప్పుడు తెలియదని అనుకోలేము. ఫలితాలు వెలువడే వరకు మౌనవ్రతం పాటించారు. తర్వాత కూడా పరోక్షంగా విమర్శలు చేయడం తప్ప నేరుగా తప్పని చెప్పే సాహసం చేయలేకపోయారు. అది కూడా లోక్సభలో సంపూర్ణ మెజారిటీ సాధించడంలో విఫలమై మిత్రపక్షాల మీద ఆధారపడాల్సిన స్థితి ఏర్పడి మోడీ బలహీనత లోకానికి వెల్లడైన తర్వాతనే చెప్పారు. మణిపూర్ లో నెలకొన్న పరిస్థితి గురించి కూడా మోహన్ భగవత్ మరోసారి పూనా సభలో ప్రస్తావించారు. దీనిలో కూడా చిత్తశుద్ధి కనిపించదు. 2023 మే 3 నుంచి మణిపూర్ మండుతున్నది. రాష్ట్రంలో విఫలమైన బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కొనసాగిస్తూ శాంతి భద్రతలను కాపాడేందుకు రాష్ట్రం మొత్తాన్ని మిలిటరీకి అప్పగించారు. అయినా గాని అక్కడ ఎంతో కష్టతరమైన సవాలు విసురుతున్న పరిస్థితి ఉందని, స్థానికులకు తమ భద్రత మీద విశ్వాసం లేదని, సామాజిక సేవ చేయాలని అక్కడకు వెళ్లిన వారికి కూడా పరిస్థితి మరింత సవాలుగా ఉందని మోహన్ భగవత్ చెప్పారు. ఇన్ని చెప్పిన పెద్ద మనిషి తన ఆధీనంలో పనిచేసే ఒక స్వయం సేవకుడిగా మణిపూర్ వెళ్లాలని నరేంద్ర మోడీని ఆదేశించలేకపోయారు. కనీసం రాజధర్మంగా ప్రధాని మోడీ ఆ రాష్ట్ర పర్యటన జరిపిన జనానికి భరోసా కల్పించాలన్న ఉద్బోధ చేయలేకపోయారు. మోడీతో సహా మొత్తం కేంద్రం, బీజేపీ పాలిత రాష్ట్రాలన్నీ ఆర్ఎస్ఎస్ మార్గదర్శనంలో నడుస్తాయన్న బహిరంగ రహస్యం అందరికీ తెలిసిందే. దేవుళ్ళు, దేవతల పట్ల విశ్వాసం కనిపించిన ప్రతి పుట్ట చెట్టుకు మొక్కి జనాలు పుష్కలంగా ఉన్న మన సమాజంలో చరిత్రలో అనేక మంది తాము దైవాంశ సంభూతలం, కలియుగ దేవతలమని చెప్పుకున్నారు. ఎంతటి మూఢభక్తి ఉన్నా ఇలాంటి బాపతు చరిత్ర చెత్తబుట్టులో కలిశారు. ఈ విషయం తెలిసినప్పటికీ ఎంత మేరకు వీలైతే అంత మేరకు సొమ్ము చేసుకోదలిచిన వారు ఎప్పటికప్పుడు పుట్టుకు వస్తూనే ఉన్నారు. తనను దేవుడే పంపాడని నరేంద్ర మోడీ 10 ఏళ్ల తర్వాత అంత బాహటంగా ఎందుకు చెప్పుకున్నట్లు జనం ఎందుకు నమ్మలేదు? మోడీ ప్రతిష్టను పెంచడానికి 2014 ముందు తర్వాత కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ప్రస్తుతం కిషోర్ వంటి కృత్రిమ గొప్పల తయారీ నిపుణులను కూడా వినియోగించుకున్నారు. ఎక్కడ పర్యటించిన కాషాయ దుస్తులతో గుళ్ళు గోపురాలు సందర్శించి మతపరమైన పూజలు, పునస్కారాలు, ధ్యానాలు చేశారు. వాటన్నింటినీ టీవీలు పెద్ద ఎత్తున చూపాయి. జనాలను హిందూ, ముస్లిం వర్గాలుగా సమీకరించేందుకు చేయాల్సిందంతా చేశారు. తీరా ఇంత చేసిన 10 ఏళ్ల పాలన ఎలాంటి ఫలితాలు ఇవ్వడం లేదని గ్రహించి తానే రంగంలోకి దిగి రామబాణం లాగా దైవాంశ భూతుడనని చెప్పుకున్నారని చెప్పవచ్చు. రామాయణంలో చివరి అస్త్రంగా పరిగణించే రామబాణం గురించి చదువుకోవడం సినిమాల్లో చూసాము. కానీ నరేంద్ర మోడీ బాణం ఎదురు తిరగకపోయినా పని చేయలేదు. ఇది వాటి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.